నమస్తే, దిస్ ఈజ్ శౌర్య. సో యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో రకరకాల పరిణామాలు చూస్తూ ఉన్నాము. రోజుకు ఒక అప్డేట్ వస్తూనే ఉంది. అసలు ఏ దేశం ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితుల్లోని అప్పటికప్పుడే డెసిషన్స్ జరిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే అమెరికా ఆర్మీకి సంబంధించి చీఫ్ ఖతమయ్యారు అనే వార్త వినిపిస్తుంది. అసలు అమెరికా ఆర్మీ చీఫ్ ఖతం అవడం ఏంటి, ట్రంప్ ప్లాన్ ఏంటి, అసలు ఇంకా ఏ దేశాలు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి, లేదంటే అది పర్సనల్ ఇష్యూ అయినా. సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, ఇది కొత్తగా ఉంది అమెరికా ఆర్మీ చీఫ్ ఖతం అనేది. అసలు ఏంటంటే ఏదైనా ప్లానా, లేకపోతే అసలు పూర్తిగా లేపేసినట్ల అంటే ఏమనుకోవచ్చు? మామూలుగా ఇప్పుడు ఏంటంటే యుద్ధ వాతావరణం యుద్ధం జరుగుతుంది కాబట్టి ఏ చిన్న పరిణామం కూడా దాని రిపర్కషన్స్ చాలా పెద్దగా ఉంటాయన్నమాట. అందుకని ఇప్పుడు అమెరికా ఆర్మీ చీఫ్ ఖతం అంటే ఆయన ఏదో ఎవరు చంపేస్తారని కాదు, చంపేస్తే అది పెద్ద ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోతుంది. కాకపోతే ఒక రకంగా ఖతమే అని చెప్పొచ్చు. ఎట్లాగంటే ఆయన పదవి ఇంకా 1.5 year ఉందనగానే ఆయన్ని తీసేశారు. ఇది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ఇష్యూగానే మనం చెప్పుకోవచ్చు. సో ముందుగా అసలు ఎవరు తీశారు, ఎందుకు తీశారు, దీనివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, అసలు ట్రంప్ ఆలోచన విధానం ఏంటి, దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఇరాన్ మీద ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ప్రపంచం మీద. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ చేసే ప్రతి పని ప్రపంచానికి అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అదేదో ట్రంప్ వ్యవహారము అమెరికా వ్యవహారము కాదు. అందుకని మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఇంట్లోకి వచ్చేసింది, మన ట్రావెల్కి వచ్చేసింది. ట్రావెల్ ఆటో ఎక్కాలంటే గ్యాస్ పెరిగింది అని చెప్పి అతను పెంచుతున్నాడు. వాళ్ళు కూడా ఈ ట్రంప్ అనే అదే అందరూ ఇంకా ట్రంప్, ప్రతి ఒక్కరు ఇప్పుడు ట్రంప్ అనేది హౌస్ హోల్డ్ నేమ్ అయిపోయింది. ఇంతకుముందు టీ షాపుల దగ్గర కూడా ట్రంప్, నెతన్యాహు వీళ్ళ గురించి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆ ట్రంప్ గారు చేస్తే బాగుండు అన్న స్థాయికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అంత విసిగిపోయారు. ఎందుకంటే యుద్ధం అవసరం లేదనేది ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. అందుకని మొన్నెవరో మా ఫ్రెండ్ పంపించాడు, ఒక పూలు అమ్మే అతను వీడియో పెట్టుకుంటున్నాడు, అది నా వీడియో అనమాట. దాన్ని షూట్ చేసి మా ఫ్రెండ్ పంపించాడు. అంటే ఎవరు చిన్న చిన్న వాళ్ళు కూడా వాళ్ళ భయం అవుతుంది, వాళ్ళ లైఫ్ ఏమవుతుంది. ఎందుకంటే వాళ్ళవి ఏదో ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటుంది, అది డిస్టర్బ్ అయిపోతే వాళ్ళ మొత్తం జీవితాలు ఇదైపోతాయి కదా. అందుకని వాళ్ళ కన్సర్న్ ఉంటుంది, ఏం జరుగుతుంది, మనకి హోప్ ఉందా లేదా, మన లైఫ్ ఏమవ్వచ్చు అన్న ఒక ఆందోళన ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరూ వీడియోలు చూస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఇతను మామూలుగా ఇప్పుడు మనకి రక్షణ శాఖ మంత్రి ఉంటారు, కానీ అమెరికాలో ఏంటంటే రక్షణ శాఖ మంత్రి అనే ప్లేస్ తీసేసి యుద్ధ శాఖ మంత్రిగా మార్చారు. దాన్ని బట్టి వాళ్ళ యుద్ధ పిపాసు మనకు అర్థమవుతుంది. దాన్ని ఏమంటారు, సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అని ఉండేది, వాళ్ళందరినీ సెక్రటరీ అంటారు, మినిస్టర్లు అంటారు. అక్కడ సెక్రటరీ అనే పిలుస్తారు. సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అని ఉండేది ఒకప్పుడు, దాన్ని ఇప్పుడు సెక్రటరీ ఆఫ్ వార్గా మార్చేశారు. పీట్ హెగ్సెత్ ఈ మధ్య బాగా పాపులర్ అయిన పేరు పీట్ హెగ్సెత్. ఈ పీట్ హెగ్సెత్ వచ్చి ఆర్మీ, అమెరికా ఆర్మీ చీఫ్ అంటే అర్థమైందంటే చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ అంటారు అనమాట. ఈ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ని తీసేశారు. ఆయన పేరు ర్యాండీ జార్జ్. ఈయన్ని తీసేశారు. ఈయన తీసేసి వైస్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్గా ఉన్న క్రిస్టఫర్ లెనోవ్ని ఇప్పుడు యాక్టింగ్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్గా పెట్టారు. సో ఈ జార్జి ర్యాండీని ఎందుకు తీసేశారు, ర్యాండీ యాక్చువల్గా September 23 బైడెన్ ప్రభుత్వం అపాయింట్ చేసింది. అప్పటి ఉన్న సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్కి కూడా ఈయన ప్రత్యేక ప్రతినిధిగా కూడా ఆయనకి అసిస్ట్ చేసేవాడు. రెండోది ఇంకా September 27 వరకు ఉంది, 4 ఏళ్ళు ఉంటుంది అనమాట ఈ పోస్ట్. ఇంకా 1.5 year ఉంది. రెండోది ఈయన ఏమన్నా క్యాపబుల్ కాదా? క్యాపబుల్. ఈయన స్వయంగా గల్ఫ్ వార్లలో పాల్గొన్నాడు, ఇరాక్ వార్లో పాల్గొన్నాడు, ఆఫ్ఘనిస్తాన్ వార్లో ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆయన్ని తీసేశారు. సో ఆయన్ని తీసి ఇంకా వేరే క్రిస్టఫర్ లెనోవ్ని పెట్టారు. అయితే దీన్ని సెనెట్ ఆమోదించాలి, ఈ క్రిస్టఫర్ లెనోవ్. ఈయనది అయితే రిజైన్ అయితే అయిపోయింది. ఆయన చెప్పారు, సో వాళ్ళు మినిస్టర్ చెప్పాడు కాబట్టి రిజైన్ చేసేయాల్సి వచ్చింది. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే పెంటగన్ సెక్రటరీ కూడా ఒక సీన్ పోర్నెల్ అని ఆయన ఒక ప్రకటించాడు. ఎందుకు తీసేసామంటే ఇది యుద్ధకాలం కాబట్టి, యుద్ధం జరుగుతున్నప్పుడు మోర్ ఎక్స్పీరియన్స్డ్, మోర్ వార్లో బ్యాటిల్ టెస్టెడ్ లీడర్ అంటారు. బ్యాటిల్ టెస్టెడ్ లీడరు, డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న
లనేవ్ని పెట్టాము, ఆయనతో పోలిస్తే ఈయనకి ఇంకా ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయనైతే వారికి కరెక్ట్గా ఉంటుంది. కానీ అసలు విషయం ఏంటంటే ట్రంప్ చెప్పినట్టు వినవడం ఉండాలి. మామూలుగా ఏంటంటే అమెరికా డిఫెన్స్ సంబంధించి ఈ జనరల్స్, వీళ్ళు అడ్మిరల్స్, జనరల్స్, వీళ్ళందరికీ పొలిటికల్ బయాస్ ఉండొద్దు. వాళ్ళు ఏంటంటే ఆ దేశ ప్రయోజనాలు, స్ట్రాటజిక్ అండ్ టాక్టిక్స్ అంటారు. టాక్టిక్స్ అంటే ఇమీడియట్గా జరిగేవి, స్ట్రాటజిక్ అంటే లాంగ్ టర్మ్, అంటే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ ఏమనుకుంటున్నాడు, ఇరాన్లోకి వెళ్ళి కర్గ్ ఐలాండ్ పట్టుకోవాలి, అలాగే ఇంకొన్ని ఐలాండ్స్, హార్ముజ్ దగ్గర ఉన్న ఐలాండ్స్ని పట్టుకోవాలనేది, అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్ అంటారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటే ఇరాన్లోకి సైన్యాన్ని పంపించాలని ట్రంప్ ప్లాన్. కానీ ఆర్మీ చీఫ్ ఏం చెప్పచ్చు, అది కరెక్ట్ కాదు, స్ట్రాటజికల్ కానీ టాక్టికల్ కానీ ఇది మనకి సూసైడల్ ఉంటుంది, మన సైనికులు ఎక్కువ మంది చనిపోతారు, అది పీస్ఫుల్ కాదు, వర్కౌట్ అవ్వదు అని వాళ్ళ అనుభవాల నుంచి చెప్తారనుకో. ట్రంప్కి అది రుచించదు, తను చెప్పింది చేసేవాడు ఉండాలి అక్కడ. సో అందుకని ట్రంప్ ఏమి చెప్తే అది చేసే, తల ఊపి ఓకే బాస్ అని వెళ్ళిపోయే వాళ్ళే కావాలి ట్రంప్కి. ఎవడైనా ఇది కుదరదంటే అతనికి అది బేసిక్ గా కారణం. ఎందుకంటే ఇప్పుడు అతను ట్రంప్ ఏమనుకుంటున్నాడు, మొన్న స్పీచ్ లో, మనం వైట్ హౌస్ స్పీచ్ లో చూస్తే ఒక ఉన్మాదిలాగా మాట్లాడాడు, లేకపోతే ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడాడు. ఎందుకంటే ఏ దేశాన్నైనా నేను కంప్లీట్ గా నాశనం చేసి రాజీగానికి తీసుకెళ్తాను అన్నాడంటే అంతకంటే టెర్రరిస్ట్ ఎవరు ఉంటారు? అంటే రాజీగానికి ఎలా తీసుకెళ్తాడు? ఆ ప్రజలందరినీ చంపేసి ఆ ప్రజలు నిర్మించుకున్న నాగరికత, అది 6000 నాగరికత. వీళ్ళదంతా అమెరికాది 250 సంవత్సరాలు కాలేదు. అదే ఇరాన్ నాయకులు అంటున్నారు, ఒరే మీరు నిప్పు ఎలా ఉంటుందో కూడా తెలియకుండా అడవు గుహల్లో నివసిస్తున్నప్పుడే మేము దాన్ని ఏమంటారు, మానవ హక్కుల ప్రకటన చేశాము, ఆ టైంలోనే చేశాము, మాది 6000 సంవత్సరాల నాగరికత, నువ్వు వచ్చి మమ్మల్ని స్టోనేజ్కి తీసుకెళ్తాను అంటున్నావా అని వీళ్ళు మాట్లాడారు. దానికి తగినట్టుగానే ఇప్పుడు అక్కడ హాస్పిటల్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, అతిపెద్ద వంతెనలు, మొత్తం కన్స్ట్రక్షన్స్ అన్నీ చేసేస్తున్నారు, కొలాప్స్ చేస్తున్నారు, వాటర్ ప్లాంట్లు నాశనం చేస్తున్నారు. అంటే ఆ ప్రజల జీవన విధానాన్ని కంప్లీట్గా నాశనం చేసి వాళ్ళు 6000 సంవత్సరాలుగా నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేసే వ్యక్తిని ఏమన్నారు? మామూలుగా ఒక బాంబు పెట్టి ఒక 10 మందిని చంపిన దానికి కారణమైతేనే టెర్రరిస్ట్ అని పిలుస్తున్నాం మనం. అలాంటిది మొత్తం ఇరాన్లో ఉండే 9 కోట్ల ప్రజల ప్రాణాలను తీసి వాళ్ళు నిర్మించుకున్న నాగరికతను ధ్వంసం చేసి నేను మళ్ళీ స్టోరేజ్కి తీసుకెళ్తానన్న వ్యక్తిని ఎవరైనా ఏమని పిలవాలి? నాకు తెలిసి అయితే అలాంటి పదాలు కూడా లేవు. టెర్రరిస్ట్ అని పిలిస్తే కూడా టెర్రరిస్టులకి ఇదైపోతుంది. టెర్రరిస్టులు అనేది చాలా చిన్న, ఇతనితో పోలిస్తే చాలా చిన్న హాని చేస్తారు. మహా అంటే ఒక 100 మందిని చంపుతారేమో. దేశాన్ని 9 కోట్ల దేశాన్ని నేను నాశనం చేస్తానని బయలుదేరి చేస్తూ ఉన్నా. సో దానివల్ల ఏంటంటే అతన్ని ఎదిరించేవాడు ఎవరు లేడు, అతనికి భిన్నంగా మాట్లాడితే కూడా ఇలాంటి వాళ్ళు తట్టుకోలేరు. అతను చెప్పింది చేయాలంతే. సో పోయే అంటే హిట్లర్ కంటే కూడా ఘోరమైన వ్యవహారం కనబడుతుంది. హిట్లర్ అన్నా కేవలం ఒక యూదులను మాత్రమే టార్గెట్ చేశాడు తప్ప మొత్తం నాగరికతను ధ్వంసం చేయాలనో ఒక దేశాన్ని స్టోన్ ఏజ్కి తీసుకెళ్తానని హిట్లర్ కూడా అనలేదు. ఏ నియంతలు కూడా ఇప్పటివరకు చరిత్రలో అనలేదు. విచిత్రమే ఉంటే ఇతను నియంత పేరుతో లేడు. ఒక అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికైన ప్రెసిడెంట్ ఇతను ఇంత నియంతగా ఉన్నాడంటే ఇది ఒక మోడర్న్ ఏజ్ లోనే ఒక విచిత్రమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. అమెరికా ప్రజలు కూడా సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు. ఇవాళ ఇట్లాంటి వాడిని మనం ఎన్నుకున్నామా అన్న పరిస్థితి వాళ్ళకి కూడా వచ్చేసింది. ఎందుకంటే అంతకు ముందే 2 రోజుల ముందే ఇరాన్ ప్రెసిడెంట్ ఒక లెటర్ రాశాడు అమెరికా ప్రజలను ఉద్దేశించి. అది ఎంత గొప్పగా ఉంది ఆ లెటర్ ఇతను స్పీచ్ తో పోలిస్తే. అంటే మీకు అసలు మీ ప్రజలకి ఏమన్నా మా వారితో సంబంధం ఉందా, మేమేమన్నా మీకు హాని చేశామా అన్న విధంగా ఆయన చాలా ఎమోషనల్ అప్పీల్ చేస్తూ మాట్లాడాడు. ఒక లాజిక్ ఉంది, రీజన్ ఉంది, ఎమోషన్ ఉంది. ఇతనికి ఏమి లేదు. ఒకే స్పీచ్ లో 10 రకాల కాంట్రాడిక్టరీ, మేము ఆల్రెడీ జయించేసా ఉంటాడు, ఆల్రెడీ న్యూక్లియర్ థ్రెట్ ని తొలగించేసా ఉంటాడు, మళ్ళీ మేము చెప్పినట్టు వినకపోతే మళ్ళీ నేను వాళ్ళని స్టోనేజ్ కంటాడు, మళ్ళీ హార్ముజ్ జల్స్ అని మాకు అనవసరం అంటాడు, అది మీకుంటే ఎవరు అవసరం ఉందో వాళ్ళు పోయి దాన్ని చూసుకోండి అంటాడు. ఇంత ఘోరంగా మాట్లాడిన ఈ మధ్యకాలంలో స్పీచ్లు అందరూ కూడా అదే అంటున్నారు. సో ఈ నేపథ్యంలో అతను ఏంటంటే ఈయనొక్కడనే కాదు, ఇప్పటి వరకు దాదాపు 12 మంది మిలిటరీ అధికారులను తీసేశాడు.
ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయినాకనే డజన్ మంది మిలిటరీ అధికారులు తీసేశాడు. లేటెస్ట్గా నిన్ననే జనరల్ హోమ్ బాండే అని అటార్నీ అధికారి వాళ్ళని తీసేశారు. అంటే ఇప్పటి వరకు ఇతను వచ్చిన తర్వాత దాదాపు 3,87,000 మంది ప్రభుత్వ అధికారుల్ని ఉద్యోగుల్ని పీక్ పడేస్తారు. దాదాపు 50,000 మంది పాలసీ లెవెల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన వాళ్ళని కూడా తీసేశాడు. అంటే మొత్తం దేశాన్ని ఒక నియంతలాగా పరిపాలించడానికి తనకు అనుకూలమైన వాళ్ళు, తను చెప్పింది వినే వాళ్ళనే చుట్టూ పెట్టుకుంటున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున న్యూక్లియర్ వెపన్ కూడా వేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇరాన్ని ఐరన్ ఏజ్కి ఎలా తీసుకెళ్తాడు? ఈ పద్ధతిలో తీసుకెళ్ళలేడు అతను, అసలు ఆయన మీద హోప్ లేదు, తీసుకెళ్ళలేడు. కాబట్టి రేపొద్దున ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఒక న్యూక్లియర్ బాంబు వేసే అవకాశాలు ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు. మనకి జెఫ్రీ సాక్స్ లాంటి రినౌండ్ ఎకనామిస్ట్ అదే చెప్తున్నాడు, న్యూక్లియర్ వెపన్ వేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అందుకనే హిట్లర్ కానీ, ముసోల్ని, లేకపోతే స్టాలిన్, పోల్పాటు ఇలాంటి వాళ్ళందరికంటే కూడా ఇతను డేంజరస్ నియంత. ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు కాబట్టి మాస్ ఒక కోట్ల మంది చనిపోవడం అనేది వాళ్ళు తీసుకునే చర్యల వల్ల జరగలేదు. కానీ ఇక్కడ ఇతను ఒక చిన్న చర్య తీసుకుంటే, ఒక డెసిషన్ తీసుకుంటే కోట్ల మంది చనిపోయే అవకాశాలు వాళ్ళు కనబడుతున్నాయి. దానికి అనుకూలంగానే తన ఆర్మీ చీఫ్ ను కూడా అతను పక్కన పడేశాడు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇక్కడే మనకు తెలుస్తుంది సార్, అసలు రక్షణ శాఖ వేరు, యుద్ధం అని మార్చాడు చూడండి. అసలు దీనికి డెడ్ ఆపోజిట్. మొత్తం వాళ్ళ యుద్ధ మాంగర్ అంటారు కదా, వార్ మాంగర్ అనే దేని కనబడుతుంది. థ్యాంక్ యూ సార్.